UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారు. సీనియర్ మంత్రిగా ఉంటూ రాయలసీమ బాధ్యతలను చూసుకున్నారు. రాయలసీమ శాసించే వ్యక్తిగా ఎదిగారు. ఇక ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే జగన్ కు కుడి భుజంగా నిలిచారు. ఇకపోతే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక కీలక విషయాలన్నీ మిథున్ రెడ్డి చూశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి అంతా చక్కబెట్టారు. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించే బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. పిఠాపురంలో పవన్ ను ఓడించే బాధ్యత మాత్రం యువనేత మిథున్ రెడ్డికి అప్పగించారు జగన్. దీంతో రాయలసీమ మనుషులను పిఠాపురం పంపించారు మిథున్ రెడ్డి. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు పవన్. మరి అటువంటి పెద్దిరెడ్డి తండ్రి కొడుకులను కూటమి ప్రభుత్వం విడిచిపెడుతుందా? ఖచ్చితంగా వారిపై ఫోకస్ పెడుతుంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్నం తర్వాత తండ్రి కొడుకులపై పూర్తిగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. అడ్డగోలుగా సాగించిన భూ వ్యవహారాలు, మద్యం దందా వంటి వాటిపై పూర్తి ఆధారాలు సేకరించింది సిఐడి. ఇప్పుడు అన్ని ఓ కొలికి రావడంతో ఏ క్షణంలోనైనా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను దహనం చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. 100 కోట్ల లావాదేవీలకు సంబంధించి దందా బయటపడింది. ఆ నగదంతా మద్యం స్కామ్ లోనిదేనని తేలింది. అందుకే సిఐడి అధికారులు సైతం రంగంలోకి దిగారు. రాష్ట్రంలో మద్యం దందా ఆ నలుగురే చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ఆ నలుగురే మద్యం దందాలో సూత్రధారులన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో లిక్కర్ స్కామ్ అనగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తాయి. డిస్టిలరీలను బలవంతంగా లాక్కోవడం, విచిత్రమైన బ్రాండ్లను ప్రవేశపెట్టడం, కమిషన్లను కొట్టేయడం వరకు చాలా రకాల దందాలు జరిగాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం తర్వాత అంతా పెద్దిరెడ్డి కుటుంబం వైపే చూశారు. దర్యాప్తులో భాగంగా పెద్దిరెడ్డి సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. అప్పుడే కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే మద్యం దందాకు సంబంధించిన సాక్ష్యాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఏపీ బేవరేజెస్ చైర్మన్ గా వాసుదేవరెడ్డి ఉండేవారు. ఇప్పటికీ ఆయనను సిఐడి విచారించింది. వారి నుంచి వాగ్మూలం తీసుకుంది. అలాగే డిస్టిలరీలు పోగొట్టుకున్న పాత యజమానుల నుంచి వాగ్మూలాలు రికార్డు చేశారు. ఈ స్కామ్ లో జరిగిన లావాదేవీల గురించి పూర్తిగా ఆరా తీశారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి పాత్రపై పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వడమో లేకుంటే అరెస్టు చేయడమో చేస్తారని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.